తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా తిరుమల ఆలయానికి నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీపై పోలీసులకు ఫిర్యాదు చేసింది టీటీడీ. అడల్ట్రేషన్ టెస్ట్ నివేదిక ఆధారంగా కంప్లైంట్ చేసింది. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు టీటీడీ అధికారి మురళీకృష్ణ. ప్రభుత్వం సీట్తో పాటు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో ఫిర్యాదు చేశారు. తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా తిరుమల ఆలయానికి నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీపై పోలీసులకు ఫిర్యాదు చేసింది టీటీడీ. అడల్ట్రేషన్ టెస్ట్ నివేదిక ఆధారంగా కంప్లైంట్ చేసింది. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు టీటీడీ అధికారి మురళీకృష్ణ. ప్రభుత్వం సీట్తో పాటు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో ఫిర్యాదు చేశారు. తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా తిరుమల ఆలయానికి నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీపై పోలీసులకు ఫిర్యాదు చేసింది టీటీడీ. అడల్ట్రేషన్ టెస్ట్ నివేదిక ఆధారంగా కంప్లైంట్ ఇచ్చింది. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు టీటీడీ అధికారి మురళీకృష్ణ. ప్రభుత్వం సిట్తో పాటు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో ఈ ఫిర్యాదు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి. చెప్పండి వర్మ. తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా తిరుమల ఆలయానికి నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీపై పోలీసులకు ఫిర్యాదు చేసింది టీటీడీ. అడల్ట్రేషన్ టెస్ట్ నివేదిక ఆధారంగా కంప్లైంట్ ఇచ్చింది. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు టీటీడీ అధికారి మురళీకృష్ణ. ప్రభుత్వం సిట్తో పాటు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో ఈ ఫిర్యాదు చేశారు. తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా తిరుమల ఆలయానికి నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీపై పోలీసులకు ఫిర్యాదు చేసింది టీటీడీ. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి. వరలక్ష్మి, టీటీడీ లడ్డూ వివాదానికి సంబంధించి ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనిపైన టీటీడీ అఫీషియల్ గా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించి కూడా టీటీడీ ప్రొక్యూర్ మేనేజర్ మురళీకృష్ణ తిరుపతి పోలీస్ స్టేషన్ లో ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే జూలై 23న ఏఆర్ డైరీకి సంబంధించి ఎన్డీడీకి రిపోర్ట్ వచ్చిందో ఆ రిపోర్ట్ నివేదిక ఆధారంగా కూడా ఆయన ఈ రోజు ఆ కంపెనీ ఏఆర్ డైరీ పైన ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. దీంతో పోలీసులు ఫిర్యాదును స్వీకరించారు. ఒకవైపు ఏపీ ప్రభుత్వం సిట్టు దీనిపైన ఏర్పాటు చేసిన నేపథ్యంలో సిట్టు కూడా విచారణకి జరిపే అవకాశం ఉండడంతో, అలాగే మరోవైపు దీనిపైన సుప్రీంకోర్టులోను ఇటు హైకోర్టులో కూడా పిటిషన్లు వేసిన నేపథ్యంలో న్యాయపరమైన సమస్యలు రాకుండా ఉండేందుకు టీటీడీ దీనిపైన ప్రస్తుతం ఫిర్యాదు అయితే చేసింది. అయితే జూలై 23వ తేదీన దీనిపైన నివేదిక వస్తే దాదాపు ఇన్ని నెలల తర్వాత దీనిపైన టీటీడీ ఫిర్యాదు చేయడం పైన కూడా కాస్త ఆసక్తికర చర్చ అయితే జరుగుతుందని చెప్పొచ్చు. మొత్తం మీద ఎట్టకేలకు టీటీడీ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ అంశం మరింత వేగంగా ముందుకు వెళ్లే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఈ ఫిర్యాదు స్వీకరించిన తర్వాత దీనిపైన పోలీసులు ఎంక్వైరీ చేసి దాన్ని ఒక రిపోర్టు కోర్టుకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే సిట్ దర్యాప్తు కమిటీ నియామకం పూర్తయిన తర్వాత దీనిపైన
ఎంక్వైరీలో ఈ ఫిర్యాదు కూడా కీలకంగా మారనున్నదని చెప్పొచ్చు. అలాగే నేను సుప్రీంకోర్టు టీటీడీకి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. సుప్రీంకోర్టులో కానీ హైకోర్టు ఈ కేసు విచారణకు వస్తే దీనిపైన సుప్రీంకోర్టు టీటీడీకి కానీ నోటీసులు ఇస్తే ఆ నోటీసుకు వివరణగా తాము ఫిర్యాదు చేసినట్లుగా టీటీడీ చూపించుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఈ రోజు టీటీడీ దీనిపైన అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉందో ఆ ఫిర్యాదు పత్రాన్ని కూడా పోలీసులకు ఇచ్చి దానిపైన పోలీసులకు కూడా నెంబర్ కూడా నమోదు చేసుకున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. దీంతో ఇక ఈ అంశము చట్టపరంగా కూడా వేగంగా ముందుకు వెళ్లే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఏఆర్ కంపెనీకి సంబంధించి టీటీడీ ఎలాంటి చర్య తీసుకోకపోవడంతో అలాగే కనీసం పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఆరోపణలకు నివారణగా ఈ రోజు టీటీడీ ఈ చర్య తీసుకుందని చెప్పొచ్చు. ఇక దీనికి సంబంధించి కూడా కంపెనీ పైన కూడా పోలీసు కేసు నమోదవుతుంది. అనంతరం దానిపైన విచారణ కొనసాగే అవకాశం అయితే ఉంటుంది. దీనిపైన వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఏఆర్ కంపెనీకి ఖచ్చితంగా ఫుడ్ ప్రొడక్ట్ సంబంధించిన కంపెనీకి ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పొచ్చు. దీంతో మొత్తం మీద ఈ అంశం ఈ రోజు అయితే టీటీడీ అధికారికంగా దీనిపైన ఫిర్యాదు చేయడం మాత్రం కీలకమైన పరిణామంగా చెప్పుకోవచ్చు. మరోవైపు దీనిపైన పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగుతూ ఉండడం, దీనిపైన వైఎస్ జగన్ కూడా తిరుపతికి వచ్చి ఆయన కూడా కార్యక్రమంలో పాల్గొంటూ అలాగే 1, 2, 3 తేదీల్లో పవన్ కళ్యాణ్ పర్యటన కూడా ఉన్న నేపథ్యంలో దీనిపైన హడావిడిగా టీటీడీ ఫిర్యాదు చేయడం కూడా ఒక ఆసక్తికర పరిణామంగా కూడా చెప్పుకోవచ్చు. అలాగే దీనిపైన ఇప్పటికే కేంద్రం కూడా FSSAI కూడా ఇప్పటికే దీనిపైన ఒక నివేదిక ఇవ్వాల్సిందిగా ఏఆర్ డైరీ ఫుడ్ దానికి సంబంధించిన కంపెనీ పైన కూడా ఒక నోటీస్ అయితే జారీ చేయడం జరిగింది. దానికి కూడా సదరు కంపెనీ వివరణ ఇచ్చుకోవాల్సి ఉంది. మొత్తం మీద కంపెనీ పైన ఏదైతే టీటీడీ ఫిర్యాదు స్వీకరించిన అనంతరం మరింత వేగంగా విచారణ కొనసాగే పరిస్థితి అయితే కనిపిస్తోంది. వరలక్ష్మి. రైట్ వర్మ, థ్యాంక్ యూ.